హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫో గురు ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. సెకండ్ పేజ్ అలాట్మెంట్ ఆర్డర్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ పేజ్లో అయితే మన మొబైల్ ద్వారానే మనం కన్ఫర్మ్ చేస్తే మనకి మొబైల్కి ఓటీపీ వస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. సెకండ్ పేజ్లో ఏం చేశారంటే, కాలేజ్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే సీట్ కన్ఫర్మ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అలాట్మెంట్ ఆర్డర్ని ముందుగా ప్రింట్ తీసుకొని ఏ కాలేజీలో అయితే మీకు సీటు వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఆ సబ్మిట్ చేస్తే ఆ కాలేజీలో మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది. అంతేకాకుండా కొంతమందికి సీట్ అలౌట్ కాలేదంటున్నారు, కొంతమందికి సీట్ అలౌట్ అయినా నచ్చిన కాలేజీ రాలేదంటున్నారు. అలాంటి వాళ్ళకి స్పాట్ అడ్మిషన్స్ సెకండ్ పేజ్ కాలేజ్ సీటు వచ్చిన వాళ్ళకి ఆ పేజ్లో కాలేజెస్లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన అందరికీ సీట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీకు తెలియజేస్తే, ఇప్పుడు ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే, స్పాట్ అడ్మిషన్ జాయిన్ అయితే ఫీజు కట్టాలి అంటున్నారు. మళ్ళీ అదే కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవి వాళ్ళకే వర్తించవు ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో ఫీజు ఎంత ఉంటుందో ఆ ఫీజు పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అది కాక వసతి దీవెనని ప్రతి స్టూడెంట్కి 20,000 తన అకౌంట్లో లేదా వాళ్ళ అమ్మ అకౌంట్లో పడుతుంది ఫ్రెండ్స్. అవి మాత్రం స్పాట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి అవి రెండు పడవు ఫ్రెండ్స్. కాలేజీలో ఎంత అయితే ఫీజు ఉందో ఆ ఫీజు మీరే కట్టుకోవాలి. మిగతా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవి కూడా మీకు రావు ఫ్రెండ్స్. అంతేకాకుండా కొంతమంది కాలేజీల్లో ఎక్కువ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి డైల్ చేయండి. 1902 అన్న నెంబర్కి డైల్ చేసి కాలేజీలో ఎక్స్ట్రా ఫీజు అడుగుతున్నారని, ఆ కాలేజీ గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకి చెబితే వాళ్ళు మాట్లాడతారు ఫ్రెండ్స్. APSCH అనే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు ఫ్రెండ్స్. అదేవిధంగా చూసినట్లయితే పేజ్ 3 ఉంటుందా అని అందరూ అడుగుతున్నారు. పేజ్ 3 అయితే ఖచ్చితంగా ఉండదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ స్పాట్ అడ్మిషన్స్ ఏ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉన్నాయో ఆ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ జరుగుతాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ద్వారా మీకు నచ్చిన కోర్సుని తీసుకొని జాయిన్ అవ్వండి. పేజ్ 3 అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. పేజ్ 3 లేకుండా స్పాట్ అడ్మిషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన కాలేజీలో స్పాట్ అడ్మిషన్స్ తీసుకోండి ఎవరైనా కానీ. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఫ్రెండ్స్ ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారా. కాబట్టి స్మార్ట్ అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వండి. లేదంటే మీకు నచ్చిన సీట్ అలాట్మెంట్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఏ కాలేజీలో సీట్ అయితే మీకు వచ్చిందో దాని ద్వారా మీరు ఆ కాలేజీకి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. లేదంటే ఈ 1 ఇయర్ ఆగి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆన్లైన్ లేదా మామూలుగా పెడతారో చూడాలి. ఆన్లైన్ చేస్తే ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ మొత్తం చూసారు కదా ఏ విధంగా ఉందో. అందుకే అప్పటిదాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేస్తే ఏ విషయం అనేది తెలుస్తుంది. Thank you friends for watching my video. Subscribe my channel.